హాయ్ ఆల్ వెల్కమ్ టు కేకే ఫండ్ అండ్ కేకే డెవాప్స్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ 62 ఇయర్స్ వరకు రిటైర్మెంట్ ఏజ్ ఉంది మన తెలంగాణ ఆంధ్రాలో అయితే. అలానే మీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా రిటైర్మెంట్ ఏజ్ ఉంటుంది గైస్. అలానే మీరు ఎప్పుడు రిటైర్మెంట్ అవ్వాలి, ఒక 40 ఇయర్స్ కావాలా, 50 ఇయర్స్ కావాలా, 60 ఇయర్స్ కావాలా అనేది టోటలీ డిపెండ్స్ ఆన్ మన ఫైనాన్షియల్ స్టేటస్, అలానే మన పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా వర్క్ చేయాలనేది. మనం ఓన్లీ ఫైనాన్స్ కోసం వర్క్ చేస్తున్నాం అంటే ఐటీ ఇండస్ట్రీలో 10 to 15 ఇయర్స్ లోనే నువ్వు కంపెనీ మంచిది, నేను కంపెనీతో బాగా కనెక్షన్ ఉన్న మంచి ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నాను అలా అనుకోవద్దు. మీరు ఫైనాన్షియల్ గా కానీ టార్గెట్ అంటే 90% వర్క్ చేసేటువంటి క్యాండిడేట్స్ కి ఫైనాన్స్ మీద మెయిన్ టార్గెట్ ఉంటుంది. కాబట్టి మీరు మనీ మీద ఫోకస్ చేసినప్పుడు సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి, మనీ ఆటోమేటిక్ గా మీకు వస్తుంది. అలానే విత్ ఇన్ 10 to 15 ఇయర్స్ లో ఎంత ఎర్న్ చేయగలరో, ఎంత ఎర్న్ చేసుకోగలరో, ఎంత మంచి ప్యాకేజ్ క్రాక్ చేయగలరో అంత మీ అట్మోస్ట్ ట్రై చేయండి. నేను రీసెంట్ గా చాలా మందిని అబ్జర్వ్ చేశాను. 5 ఇయర్స్ క్యాండిడేట్ కూడా 5 lakhs ఉన్నటువంటి ప్యాకేజ్ చాలా మంది నేను అబ్జర్వ్ చేశాను. అదే 5 ఇయర్స్ క్యాండిడేట్ వాళ్ళతో పాటు గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసి వాళ్ళతో పాటు మాస్టర్స్ ఫినిష్ చేసినటువంటి క్యాండిడేట్ 25 lakhs, 30 lakhs, ఈవెన్ 35 lakhs తీసుకున్నటువంటి క్యాండిడేట్ కూడా ఉన్నాడు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఎవరైతే టెక్నికల్ గా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటా కంపెనీ స్విచ్ అవుతా ఉంటారో, కంపెనీ స్విచ్ అవ్వాలి ఎవ్రీ 2 years కి 3 years కల్లా 1.5 year కల్లా కంపెనీ మీరు మంచి కంపెనీకి స్విచ్ అయ్యేదానికి ట్రై చేయండి. ప్యాకేజ్ మీద ఫోకస్ చేయండి. ఓకే, అలానే మంచి ప్యాకేజ్ గెయిన్ చేసుకుని స్టేబుల్ ప్రాజెక్ట్ లో కానీ ఉంటే మీరు ఓకే అనుకుంటే అక్కడే ఒక 10 to 15 years పనిచేసి మీరు నెక్స్ట్ మనం రిమైనింగ్ లైఫ్ అంతా మనం ఇంట్రెస్ట్ తో మనం లైఫ్ ని రన్ చేసే విధంగా మనం ఉండాలనేసి నా సైడ్ నుంచి నేను ఇచ్చేటువంటి సజెషన్. మీరేమనుకుంటున్నారు, మీరు ఇంటర్నల్ గా ఏమని ఫీల్ అవుతున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. Thank you. I will try to reply for that.